పత్తికలో వరకు నోరంతా దగ్గర పడ్డది. ఏం తిందామన్నది తినవద్దు అవుతుంది. గిద్దంత వెళ్ళిపోయాకారం నూరుకుంటా. అయ్యో వెళ్ళిపోయే ముద్ద కూడా అయిపోయింది కదా. ఉత్తంత గడ్డ ఉన్నది, ఇంత కారం వేసుకొని నూరుకుంటా. ఇంట్లో కారం పొడి కూడా అయిపోయింది. వెళ్ళిపోయి తొక్కు నూరుకొని అన్నాక నాటే ఇవ్వదామంటే కారం కూడా లేదు. ఎట్లా ఇంకా పద్మక్క దగ్గరికన్నా పోయేస్తా. కిందంతా కారం పొడి పెట్టు అంట గిలాసుడంతా. చిన్నమ్మ గిద్దంత కారం పెట్టవా? పెడతా. ఇలా ఎట్టుకోలేదారా? మా బాయ్ గడికి పోవాలి చిన్నమ్మ. నిన్న పత్తికల్వ పోయినా, ఆ ముసురు పడి అస్సలు సలిసలి పెట్టి గొంతంత దగ్గర పడ్డది. దగ్గరతన్ని తెల్లందాకా ఏం కూర తిన్నామన్నా కూడా ఇంత సై లేదని వెళ్ళిపోయే కారం నూరుకుందాం అనేసరికి డబ్బల కారం లేదు, ఇంట్లో కారం లేదు, ఏం సామాన్ చక్కర లేదు. ఏం చేయాలి? నిన్నకి గిలాసగంత బాగాలేసుకొని పోయి తొక్కు నూరుకుందాం అని వచ్చిన. ఎటు పోతాను ఇవాళ? బయకడికే పోతా. ఇక ఆయనతోటి గంతే, ఇక మారడు. తాగుతంతో నీకు కట్టే ఉన్నది బిడ్డ. ఇక మెల్లగా వెళ్ళ తీసుకొచ్చున్నాను. ఇక నేను సుతం బైక్ అడుకోవాలి. పొద్దుపోతాను. రైతా ఏందక్క? పైసలా? పైసలు ఎక్కడి? ప్రసాద్ అడుకున్నాడు. బాగా ఎక్కడ ఉన్నదని ఎట్లా అని నన్ను 500 అడుకున్నాడు. ఏడా నాకు ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. 500 అడుకున్నాడు. నా ముచ్చడు కూడా నాకు తెలియదు ఇప్పుడు. అయ్యో రైతా, బాగా ఎక్కడ ఉన్నాయంటే నేను ఇచ్చిన. ఇంటికి వచ్చి బతలాడితే ఇచ్చిన నేను 500. కాదక్క, నీకు ఎరకలేదు ఆయన గుణం. ఆయనకి ఎట్లా నువ్వు నమ్మి 500 ఇచ్చినావు చెప్పు. ఇప్పుడు నేను 500కి ఏడుకెళ్ళి తెచ్చి ఇవ్వాలి. అవి పట్టుకొచ్చుకొని ఏ తలలో దాక్కుంటా తిరుక్కుంటున్నాడో. అయ్యో మరి ఎట్లా అక్కడ బాగున్నది, నాకు బాగా ఇబ్బంది ఉన్నది అంటే నన్ను అడుగుతానని ఇచ్చిన నేను. అనుకున్నారా? అక్కడ చెప్పిండు అక్క, ఇంట్లో కారం లేక ఒక చిన్నమ్మోళ్ళ ఇంటికి పోయి కారపొడి తెచ్చుకొని ఇప్పుడే గింత వెళ్ళిపోయి తొక్కు నూరుకున్నా. నిన్న పత్తికలో పోయి వస్తే మొత్తం వానలో తడిచిన, అంత దగ్గు బాగా వస్తుందని. కారం కూడా లేదు ఇంట్లో. మిరపకాయలు కొందామంటే 1 రూపాయి లేదు. వచ్చి బతిలాడు ముఖంలో కట్టే. సరే ఒక 2 వద్దులు ఒక పత్తికల పైసలు వచ్చినాక ఇస్తా. సరే మరి వచ్చినాక అడిగి ఇది మరి. సరే ఇంకోసారి అడుగు తీయకు. నువ్వనే ఏం చేస్తాను? ఏం చేస్తాను? ఆకలి అవుతుంది, అనవేతురా. వేసుకుండేది ఏతురా, పెద్ద పని చేసినట్టు. ఏం కూర అడిగావు? కూర ఎక్కడిది? కూర ఏం లేదు. చిన్నమ్మ దగ్గరికి పోయి గిలాసినంత కారం పొడి తెచ్చి తొక్కు నూరినా. వెళ్ళిపోయా తొక్కు. తొక్కు నూరువా? వెళ్ళిపోయా తొక్కు? నీ ముఖం లెక్కనే నూరు కానీ ఎట్లా తినాలి తొక్కుతోని? ఏదైనా కూర అంటే ఏమైంది? ఇంట్లో కారం లేదు, నూనె లేదు, ఏం లేదు. అందుకే గిందంత వెళ్ళిపోయా కారం నూరినా. ఏం లేదా అంటే అయిపోయాక ఏం చేస్తానవే? అయిపోయా ముందు తెలియదు. అయిపోయాని అయిపోక ముందు తెచ్చుకొని ఇంట్లో పెట్టుకోవానే. అది తెచ్చుకోవాలంటే పైసలు ఉండాలి కదా. నా దగ్గర 1 రూపాయి కూడా లేదు. రూపాయి లేదు. రోజు పనికి పోతాను కదా రికార్డు లేకుండా. నేను చేస్తానని ఏం చేస్తానా? పైసలు వేరే పెడతాను. ఏం చేస్తాను అంటే సిటీలు అట్టికనే కడతానా? నేను పనికి పోతే వచ్చేటి 200, 300. వరకు నీ సిటీలు పాల్గొను అంటే సిటీలు 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 సిటీలు. ఇక నువ్వే కడతావు, లోకం మీద ఎవరు కడతలేదా? నువ్వు సిటీలో ముచ్చట పక్క పెట్టు. అక్క దగ్గర నువ్వు 500 తెచ్చుకున్నావట కదా. అరే నేనోటి మాట్లాడితే నువ్వోటి మాట్లాడితే ఏ కాయవలు నేను ఎక్కడ తెచ్చుకున్నా? ఆగో మళ్ళీ ఏం తెలియనట్టు మాట్లాడతావేంది? నేను తెచ్చుకోలే. రాజక్క దగ్గర నువ్వు 500. ఏ రాజక్క తెలియదు, పోసక్క తెలియదు. నువ్వు నాకు అన్నవి బా.
ఏమో పోషక్క చెప్పిందట రాజక్క చెప్పిందట 500 అట. అవతల ఆడకు ఆమె ఇంటికి వచ్చి ఇజ్జత్ తీసింది. నేను ఇప్పుడే పోయిందా మా అటు పోయింది, నువ్వు ఇటు వచ్చినట్టున్నావు అంతే. నువ్వు 500 తీసుకొచ్చుకొని ఏం చేసినావు? ఇంట్లోకి నూనె తెచ్చినోడి కాదు, సామాన్ తెచ్చినోడి కాదు. ఏమో నాకు లేతానమేందే. ఎవరైనా ఇంటికి వచ్చిన పైసలు అడిగింది ఎప్పుడు తీసుకున్నానట? ఇప్పుడు నేనేమన్నా నన్ను కొడతాను చెప్పు. మరి ఇట్లా ఇచ్చేది ఇస్తావానే? ఒక ఇంట్లోకి పోయి 500 ఎక్కించుకున్నాను నాకెళ్ళవా పైసలు? తీసుకున్నా కదా, ఇస్తా కదా. నువ్వు ఇయ్యలేదంట, అందుకే ఇంటికి వచ్చి అడిగింది. కడుపు కాదు అన్నమైపోయి నాకు. వెళ్ళిపోయి తొక్కే ఉంది, ఏం లేదు. వేసుకురమ్మంటే తొక్కుతూనే వేసుకొస్తా. ఏందే? వెళ్ళిపోయి కారం ఉన్నది, వేసుకుంటే వేసుకొస్తా. వెళ్ళిపోయి కలుతుంది ఎట్లా కనిపిస్తాను నేను? తినే నువ్వే కడుపునే నువ్వు వెళ్ళిపోయి కలుతుంది. నేను వచ్చేసరికి కూర అంటేనుకో బిడ్డ మంచిగా ఉండే చెప్తానా. నువ్వు ఉండు. నేను ఏడుకెళ్ళి తెచ్చండాలే, మంది దగ్గర అడుకొచ్చుకొని నువ్వే తాగబడుతుంది. ఇంట్లో కైకిల్లి చేసుకుంటా ఎన్ని రోజుల నుంచి వెళ్ళదియాలే. ఇంకా మీదకెళ్ళి కొట్టి కొట్టి చంపబడుతుంది. చేసుకు తిన్న రెక్కలు కూడా లేకుండా ఏమడుతుంది. ఇప్పుడు నేను ఎక్కడికి వెళ్ళేసి కూర వండాలి, ఇంట్లో ఏం లేదు. కచ్చ మంది తాగుతా వచ్చే కిక్కే వేరబ్బా. నీళ్లు పోసుకుని మంది ఎట్లా తాగుతారు అందరు. నాకు తాగనే బుద్ధి కాదు. అరే శివ, ఏం చేస్తానో రా? కళ్ళు ఆడుతులేవా? ఏం ఆడతానా? అయ్యో ఏమన్నాను గద్ద కోపానికి వస్తాను. అరే జరకి ఇంటి దాకా దించరావా నన్ను? నేను అనుకో. అయ్యో జర పుణ్యం ఉంటుంది రా, జర దించరా. నువ్వు నేను నాకు గేమ్ డిస్టర్బ్ చేయకు, నేను గేమ్ ఆడుకోవాలి. నీ గేమ్స్ అలా ఉండదు, తర్వాత ఆడుకుంటారా. ఇక కాళ్ళు గుంజుతాయి. జర ఇంటి దాకా దించరా, జర పుణ్యం రా. రాను రాను. ఏంది? పోయేస్తాను. నేను ఎడిపోతా నీకేది? నీకు కొంచెం బుద్ధి జ్ఞానం ఉన్నదా? ఇంకా పోరి అరవ కట్టం చేసి ఎండల విషయంలో వానకు నానుకుంటా ఎండకి ఎండుకుంటా ఇప్పుడు ఉపవాసం ఉండి నిన్ను దాచితే తాగి ఊక్కుంటా. కొంచెమన్నా పొల్లం చేసుకున్నప్పుడు దానికి బుక్కెడు బో పెడదాము, దాన్ని ఏరేమన్నా చేద్దామన్న రీతి ఉన్నదా నీకు? ఉండకపోతే కారపొడి చిన్నమ్మ ఇంత కారపొడి అంటే పొల్లు అత్తే బాధ అనిపించింది. నీకేమైంది? ఏమన్నా చిన్నగా కట్టం చేసి అంత లేవు అయ్యా నువ్వు? పొల్ల నారి గోస ఉచ్చుకుంటావు. వానల నాని చిన్నమ్మ గొంతంత నొత్తంది, సడిది అయింది. ఆ గింత కారపొడి వెళ్ళిపోతావు కన్నా నూరుకొని తింటా గింత ఏం తెత్తలేడు అంటే ఏమనాలా మేము నిన్ను? దాని సంగతి చెప్తావు. మీ ఇండ్లకి వచ్చి నా ఇజ్జత్ మానందిస్తాను. ఇంకా సంగతి చెప్తావు. ఇంకా నువ్వు ఆగి ఊగే జాలకి ఇంకా సంగతి చెప్తా అంటున్నావా? మంచిగానే ఉన్నది కానీ మంచిగా ఉంటుంది. మీరు మాట్లాడకూడదు ఊకే నాతో. ఏంటిది మాట్లాడకూడదు? నేర్చుకుంటారు నీ తాగుడుకు. ఎవరు తాగుతలేదా? లోపల ఒక్కనే తాగుతానా? తాగితే పొలం చదువుకోవాలి, ఇదేనా పద్ధతి? ఆ రోజు పని చేస్తాను, ఇంటింటికి తిరుపుకుంటా. ఇప్పుడు రోజు పని పోతాను. మరి ఆ పైసలు పెట్టి నూనె
ఆ కారం అవన్నీ తెచ్చుకోవచ్చు కదా. నువ్వేం చేస్తావయ్యా గాడిద పండ్లు తోముతావా? నేను పొద్దున్న లేచి తాగేసరికి ఆలు అవుతాను. పొద్దున్న లేచి తాగేసరికి ఆలు అవుతాను. కడుపులో కట్టుకుని తెచ్చి పెడితే తింటావా? అయితే మీతో చెప్పి నన్ను తెచ్చిస్తుందా? బాగా అనిపిస్తుంది పొల్లని చూస్తే. మీకు అబ్బో పొల్లని చూస్తే మీకు బాగా అనిపిస్తుందా? ఆహా, అది మీతో చెప్పించి తిట్టిద్దాం చూస్తుంది. దాని ఇంటికి మంచి సొక్కని కూసావాడి తిట్టిస్తాను చూస్తాను. మీరు ఇక్కడ చెట్టు కింద కూర్చుంది ఇక్కడ ముచ్చట్లు పెట్టుకుంటే ఆ చెట్టులో పోయేటోళ్ళని తిట్టుకుంటే మీరు ఉండకూడదు చెప్తానా? ఇంతవరకు మీరు ఇంతవరకు ఇక్కడ ఏమన్నా మీకు మా ఇంటికి ఎందుకు వస్తుంది పోరి? దాని సంగతి చెప్తే ఇప్పుడు ఏందో చెప్తాడట చిన్న మొన్నలో చేస్తాండి అవ్వా. ఏంది బాయ్, నేను నీకేం చెప్పినా నువ్వు ఇడికి వచ్చి ఏం చేస్తాను? నేను ఏందన్నా గింతంత కూరగాయలు తెచ్చి అన్న కూర వండుదాం అనుకున్నా, కానీ డాక్టర్ అన్న ఫోన్ చేసి చెల్లె రేపటెల్లుండి టైర్లు ఎక్కిస్తా చెప్పనచ్చా ఒడ్లు ఆయన్ని చెక్కుకో అన్నాడు. ఇక మళ్ళీ టైర్లు ఎక్కిస్తే మన ఒక్కరి కోసం రాడు కదా అని ఇడికి వచ్చి ఒడ్లు ఎక్కుతాన్నా. ఆహా, అంటే నా తిండి కంటే నీకు ఇదే ఎక్కువైందానే? మొగడంటే నీకు విలువ లేదే, నీకు విలువ లేదే. ఆకలి అవుతుంది, ఎల్లిపాయకారం వద్దు కూరండి అని చెప్పిన. అంటే తింటే తినని పంట వండని తిరుగుతా తినని అని పార పట్టుకొని ఇడికి వచ్చి ఓ ఇట్లా పట్టి ఇట్లా ఇట్లా అంటుంది. నీ చెక్కుడుకున్న వారైతే నీకే ఎక్కదా? నేను ఎక్కనానే? నా కడుపు ఆకలి అవుతుంది నాకు. మంది ముంగట నా మానం తీస్తానవే. నా మొగడు తిన్నోడో మరి ఉన్నోడో ఆకలి అవుతుందని అండవు నువ్వు గీడికి వచ్చి గీ పని చేస్తావు. నీ అవ్వా ఇప్పుడు ఏమన్నా అట్టుకుంటున్నా ఇడికి వచ్చి ఆయన టైర్లు ఎక్కించినాక పొలం ఏమన్నా దున్నియాలి, నువ్వు అయితే తాళ్ళలో పడతావు. నేను ఇంటికాడ సావాలే ఇక్కడైనా సావాలే. మొగని కడుపు చూసినాకనే పని. నువ్వేం పని చేసుకొచ్చావు? నీకు కూరలు గొలిచి పెట్టాలా? ఇంట్లో నూనె లేదు, ఉప్పు లేదు, కారం లేదు, ఏమున్నాయి నీకు అన్ని పెట్టాలా? అమ్మా, అంటే నాకు అన్ని పెట్టవానే? నేను తినద్దానే? చేసి చేసిన లెక్కలు లేకుండా ఎంతన్నావు నీ దెబ్బలు పాడుగారు. ఏం చేస్తాను అని తినాలి నువ్వు? ఇంటికాడ ఏం కూర లేదే. ఆయన వచ్చేటప్పుడు కూర అన్నాడు. కూర వండుదామంటే ఇంట్లో ఏమి లేవని వెళ్ళిపోయి తక్కువ నూరు వచ్చిన. చెల్లె నేను టైర్లు ఎక్కిస్తా, నువ్వు చెప్పనొచ్చి ఆయన తోటలు చెక్కుకోరా, మళ్ళీ నేను టైర్లు ఎక్కిస్తే దున్నేందుకు రానన్నాడు. నేనేం చేయాలి? కూర ఎప్పుడు వండాలని కూర వండుకుంటుంటే ఈడ వడ్లు ఎక్కుడు కావు, ఇంట్లో ఏమి లేవు. పోయినాక నిమ్మతంగా ఏమన్నా తెచ్చి వండుతాను అనుకున్నా. వచ్చినాక వడ్లన్నీ ఎక్కుతా అంటే వచ్చిడు. ఎట్లా పడతాడే కొడతాడు. ఇంట్లోకి ఏం తెచ్చులేదు. పొద్దుగా లేచిపోయి తాగుతాడు, తింటాడు, తిరుగుతాడు. ఏమన్నా మనిషివేనా ఆడ? ఇరుగా దాగచ్చి పూరిని కొడతాను, పని చేసేది నువ్వు, పని చేసేది పోయి ఇక పుల్లను కొడతాను. బుద్ధి ఉన్నదా? నువ్వు ఏమో ఎన్నడు మారుతావా? ఇక ఇన్నావే చూసినవా? మళ్ళా 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 మొగనికి కూర అంటదా? మొగనికి బొబ్బ పెట్టదా? నువ్వు తాగపోయినాక ఏడంటుంది? ఆడి వాళ్ళు వచ్చి పని చేస్తా అంటే నువ్వు నడిట్లావంటావురా? ఇరుగా దాగచ్చి మళ్ళీ పొల్లనే కొడతాను. ఇది ఏడుచుకుంటా మంది ముంగట నా మానం నీస్తాను. నేను సంపుతా, నన్ను ఇష్టపడి కదా ఇష్టపడు. లగ్గమై ఇన్ని రోజులైనా ఏనాడు ఆయనకు మర్రబడి నేను మాట్లాడింది లేదు. ఇక మారుతాడు అని ఓపిక కొద్ది ఎదురు చూసిన మారుడట్ల పెట్టి ఇంకా మూర్ఖంగా తయారవుతాడు. అందరు ఆడల లెక్క నేను గయ్యాలేచ వేయకపోతుంది. నేను ఎంత మంచిగా మారుతాడని చూసినా నన్ను ఇంకా రోజు రోజుకి ఇట్లనే చేస్తాడు.
నేను ఇటు అయ్యవకు చెప్పుకోలేను, ఇటు భరించలేను. ఈ బతుకే కట్టేసి వచ్చింది అయ్యో. నేను సత్తనన్నా మారుతాడు కావచ్చు, ఇక నాతోనైతే లేదు. నేను ఉండలేను, నేను బతకలేను.